హాయ్ అండి. మనం ఇప్పుడు నాటు చిక్కుడుగాయలతో పచ్చడి పెట్టి చూపిస్తానండి మీకు. చూడండి, చిక్కుడుగాయలు ఇలా కాయలే తీసేసుకొని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడిసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసేసి అందులో వీటిని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఫస్ట్ వేసినప్పుడు కొంచెం మూత పెట్టి వేగనివ్వాలండి వీటిని. తర్వాత మూత పెట్టుకోకపోయినా అవసరం లేదు, చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగనివ్వండి. చూడండి, కాయల్లో మనం పురుగులు అవి ఉంటాయి కదండి, నీట్గా చూసేసుకొని ఉంచుకోండి. నేనైతే ఈ నెల కూడా తీయలేదండి, నా కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎటువంటి చీడ లేదు. నేను కొన్ని కాయలతోనే చేస్తున్నాను కాబట్టి ఇందులోనే తాలింపుకి అవసరమైనవన్నీ వేసేస్తున్నానండి. అదే మీరు ఎక్కువ కాయలు చేస్తే మాత్రం ఆయిల్లో చక్కగా దేవి పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆయిల్లో తాలింపు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో కొన్ని కాయలే కాబట్టి ఇదే ఆయిల్లో పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకున్నాను. చూడండి, బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చిక్కుడుగాయ ముక్కల్ని. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. చాలా కొంచెం కాయలు కదండి, ఇంకా వేరే తాలింపు ఎందుకనేసి ఇందులోనే వేసేస్తున్నాను. ఈ హీట్కి అవి కూడా వేడి అయిపోతాయి అనేసి. చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుగాయ పచ్చడి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయో. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసేసుకుందాం. చూడండి, తాలింపుకి కావాల్సినవన్నీ ఏం కావాలో అవి వేసేసుకుందామండి. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి పాయల్ని కూడా వేసేసుకుందామండి ఇందులోనే కొంచెం అన్ని. చూడండి, ఇలా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసుకొని చల్లారనిచ్చి ఇప్పుడు ఇందులోకి చట్నీలోకి ఏమేం కావాలో ఉప్పు, కారం, మెంతుపిండి అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత కలిపేసుకుందామండి. నిమ్మరసం అవన్నీ తర్వాత కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కొంచెం అంతా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఇదే ఎక్కువ కాయలైతే ఆయిల్లో దేవేసి పక్కన పెట్టేసుకోవాలండి చిక్కుడుగాయ ముక్కల్ని. తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయలతో కర్రీ చేసుకుంటే. వెంటనే మనం ఆ రోజు వరకే తినేస్తాం కదా. ఇలా చేసామంటే, కొన్ని కాయలు ఉన్నప్పుడు ఇలా చేసామంటే మరి ఇంతమందికి కూడా వస్తుంది. తగినంత కారం వేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ చిక్కుడుకాయలతో ఇలా పచ్చడి పెట్టేసుకొని ఎంజాయ్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియో షార్ట్లో పెట్టానండి, కానీ వివరంగా పెట్టలేదు కాబట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ఇందాక మనం ఆయిల్లో కొంచెం ఎల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు పచ్చి వేసుకుంటున్నానండి. ఇందులో ఒక పావు స్పూను మెంతుపిండి వేసుకున్నానండి. ఇందాక మనం తాలింపులో కొంచెం అంతా వేయించుకున్న వెల్లుల్లిపాయల్ని, ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయల్ని ఒక 7-8 రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి పచ్చి వేసేసుకోవాలండి. కొంచెం పావు స్పూను మెంతుపిండి వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండి వేసుకున్నామండి. మన చిక్కుడుకాయ పచ్చడి నిమ్మరసం వేసేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవచ్చండి. చింతపండును ఉడకపెట్టేసి ఆ గుజ్జు తీసేసి వేసేసుకోవచ్చండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి.